మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి యూఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి వీరబాబు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు చనిపోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి గురుకుల హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని వీరబాబు అన్నారు. మరొక విద్యార్థి ఫుడ్ పాయిజన్తో మరణిస్తే యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రణరంగం సృష్టిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడైతే ఉన్నాయో హై స్కూళ్ళలో కానీ ప్రతి ఒక్క విద్యా సంస్థలు ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు తీసుకొచ్చినటువంటిది గురుకులాల్లో కానీ మధ్యాహ్నం భోజనం మిడ్ డే మీల్స్ లో కానీ విద్యార్థులకు నాణ్యత లేనటువంటి రైస్ పంపిణీ చేస్తా ఉంది. అదేవిధంగా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపకపోవడం వల్ల మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి విద్యార్థుల దగ్గర జరుగుతూ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు తీసుకోవాలని, ఫుడ్ పాయిజన్ జరగకుండా పలు జాగ్రత్తలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని యూఎస్ఎఫ్ఐ